మీ బంగారం తాకట్లో ఉందా? మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి, మీ డబ్బులు సేవ్ చేసుకోండి. హాయ్ హలో, వెల్కమ్ టు వీటీవీ. నేను మీ ప్రశాంత్. ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య ఎలా గొడవలు అవుతున్నాయో మనమైతే చూస్తూనే ఉన్నాం. చిన్న చిన్న గొడవల వల్ల చంపుకునే వరకైతే వెళ్తూ ఉంది. చూస్తూనే ఉన్నాం. డ్రమ్ములో వేసి చంపేయడము, కుక్కర్లో ఉడకబెట్టడము, ఇలాంటివి మనం న్యూస్ డే బై డే వింటూనే ఉన్నాము. అలాంటిది ఇప్పుడు రీసెంట్గా గత 4 సంవత్సరాలుగా ఒకరికొకరు చాలా ప్రేమించుకుంటూ ఇంట్లో ఒక కుటుంబాన్ని ఇద్దరి కుటుంబాలని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. రీసెంట్గా సెప్టెంబర్ 26నే ఈ సంఘటన అయితే జరిగింది. సెప్టెంబర్ 26న ఇద్దరు కుటుంబాలని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. వీరెవరో కాదు, జగిత్యాల జిల్లాకు చెందిన సంతోష్ అండ్ గంగోత్రి. సో వీళ్ళిద్దరైతే ఒప్పించి మరీ పెళ్లి చేసుకొని చాలా ఆనందంగా అయితే ఉన్నారు. ఇదే క్రమంలో ఒక మటన్ కోసం గొడవ అయి మరణించడం కూడా జరిగింది గంగోత్రి అనే అమ్మాయి. సో అసలు ఎలా జరిగింది అని మాట్లాడుకుంటే కనుక, దసరాకి గంగోత్రి మరియు సంతోష్ గంగోత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అంటే సంతోష్ వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ మటన్ కర్రీ గంగోత్రి తినడం సంతోష్ చూడడం జరిగింది. సో అసలు మరి మటన్ ఎందుకు తింటున్నావు? మన ఇంట్లో మటన్ తినవు కదా, మా ఇంట్లో మా అమ్మ కానీ మన వాళ్ళు బంధువులు కానీ ఏమైనా అండి పెట్టినా కానీ నువ్వు ఇంట్లో అసలు తినవు కదా, ముట్టను కూడా ముట్టవు కదా, ఎందుకు తినవు అంటే అప్పుడు గంగోత్రి వాళ్ళ అమ్మ ఉండి చెప్పడం జరిగింది, మటన్ చిన్నప్పటి నుండి తింటదు తను, కానీ ఎక్కువ కారము మసాలా ఇలాంటివి ఘాటు వస్తువులు ఎక్కువ తినది అంతే. దాంతో ఇంకా సంతోష్ సీరియస్ అవ్వడం జరిగింది. అదే ఎందుకు తినవు, మాది ఏదో చిన్న చిన్న విషయాలే కదా, నాకు చెప్తే సరిపోతుంది కదా, ఎందుకు నువ్వు నాకు చెప్పలేదు, అట్లాంటప్పుడు నేను ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తా కదా, మసాలా కొంచెం తగ్గించండి, కారం కొంచెం తగ్గించండి, లేదా నువ్వే నీకు నచ్చినట్టు వండుకోవచ్చు కదా, ఇలా చెప్పడం జరిగింది. దాని తర్వాత అంతా బాగానే ఉంది అనుకునే సమయంలో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. సంతోష్ వాళ్ళ ఇంటికి, జగిత్యాల జిల్లాకి చెందిన ఇప్పుడు ఎవరైతే సంతోష్ ఉన్నారో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ అయింది, ఇంకా రెస్ట్ తీసుకున్నారు, పడుకున్న తర్వాత తెల్లారి చూస్తే ఇంకా అంటే మనకి ఎర్లీ మార్నింగ్ చూస్తే గంగోత్రి అనే అమ్మాయి, సో ఆ విధంగా గంగోత్రి అనే అమ్మాయి అయితే అకస్మాత్తుగా అయితే అలా చనిపోవడం అయితే జరిగింది. సో అలా మరణించడం అనేది అయితే ఎంతో బాధాకరం. కాబట్టి మరి ఎలా మరణించింది అని మాట్లాడుకుంటే కనుక, తను ఎప్పుడైతే సంతోష్ లేచి తనని లేపుదామని చూస్తాడో అప్పుడు తను ఆ రూమ్లో లేకపోవడం, ఇంకో రూమ్లో ఉండడం, ఆ రూమ్లో గడి పెట్టుకొని తను మరణించడం అయితే జరిగింది. దాంతో ఇంకా అతను వాళ్ళ బంధుమిత్రులని పిలవడము, ఆ గేట్ని చిన్న డోర్ని బద్దలు కొట్టడము, దాని తర్వాత హడావిడిగా ఇలా అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా దివాళీకి అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు సంతోష్ గారు అయితే చాలా బాధకైతే గురవడం జరిగింది. అతను అనారోగ్యానికి గురవడం జరిగింది. అంటే తను ఎక్కువ థింక్ చేయడం, అసలు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇంత చిన్న మిస్అండర్స్టాండింగ్ ఎలా జరిగింది, దీనికే ఎందుకు చనిపోయింది అని చెప్పేసి తను చాలా అనారోగ్యానికి గురై తను కూడా ఇప్పుడు రీసెంట్గా దివాళీకి అయితే తను కూడా మరణించడం అయితే జరిగింది. సో ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రుల స్టేట్మెంట్ చూసుకుంటే కనుక, సో ఇక్కడ గంగోత్రి వాళ్ళ స్టేట్మెంట్ చూసుకుంటే కనుక, సంతోషే ఏమో చేశాడు, సంతోషే ఇదంతా తను బెదిరించడం జరిగింది, ఇంటికి వెళ్ళిన తర్వాత అతనే ఏమో చేశాడు అని చెప్పేసి ఇలా కొన్ని నిందలు వేయడం జరిగింది. అంటే కొన్ని రూమర్స్ స్ప్రెడ్ చేయడం జరిగింది. ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు, కానీ సంతోష్ ఇచ్చిన స్టేట్మెంట్ వరకు అయితే సో ఇలా చెప్పడం అయితే జరిగింది. మేమిద్దరం 4 సంవత్సరాల నుంచి లవ్ చేసుకున్నాము, మేమిద్దరం మంచిగా హ్యాపీగా ఉండేవాళ్ళము, పెళ్లి చేసుకున్నాక కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఎప్పుడైతే మటన్ కోసం చిన్న మిస్అండర్స్టాండింగ్ అయ్యిందో సో అక్కడే కొంచెం ఇష్యూ అయింది తప్ప ఇంకెక్కడ కూడా మాకు ఎలాంటివి కూడా గొడవలు అనేటివి లేవు. ఈవెన్ మా ఇంట్లో కూడా మా అమ్మ నాన్నతో కూడా తను చాలా బాగుండేది అని చెప్పేసి సంతోష్ గారు అయితే చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా దివాళీకి అయితే సంతోష్ గారు అయితే ఇలా మరణించడం అనేది అయితే చాలా బాధాకరంగా అయితే ఉంది. ఇద్దరు ప్రేమికుల జంట అనేది ఇలా ఒక్కసారిగా అకస్మాత్తుగా ఇలా జరగడం అనేది అయితే చాలా బాధాకరమైన అయితే చెప్పుకోవచ్చు. కానీ ఇట్లా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్కే మరణం వరకు వెళ్ళాలి అనేది చాలా పెద్ద తప్పు అనేది చెప్పవచ్చు. ఎందుకు అంటే మనకి చాలా ఎంతోమంది కొట్టుకుంటారు, నరుక్కుంటారు, చంపుకుంటారు, డివోర్స్ వరకు వెళ్తారు, అయినప్పటికీ మళ్ళీ కలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాళ్ళు గొడవ పెట్టుకొని విడిపోయినా కానీ తర్వాత కలుసుకుంటారు. అలాంటిది పెళ్లి చేసుకొని 1 నెల కాకముందే వీళ్ళు ఇలా మరణానికి గురవడం అనేది అయితే చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ సంతోష్ వాళ్ళ పేరెంట్స్ స్టేట్మెంట్ వింటే కనుక, తను అమ్మాయి కూడా బాగానే ఉండేది, 4 సంవత్సరాల నుంచి ప్రేమించుకున్న విషయం కూడా మాకు ఇంట్లోనే తెలిసింది. దాని తర్వాత వీళ్ళిద్దరూ మా ఇంట్లో ఒప్పించడము, వాళ్ళ ఇంట్లో ఒప్పించడము, ఇద్దరు సమక్షంలోనే పెళ్లి కూడా జరిగింది. చాలా బాగా అంగరంగ వైభవంగా పెళ్లి కూడా చేశాము. అందరూ కుటుంబ సభ్యుల్లో వాళ్ళ బంధుమిత్రులు అందరం వచ్చాము, అందరూ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుని చాలా గ్రాండ్గా మ్యారేజ్ అయితే చేశాము. కానీ ఇలా జరుగుతుందని అయితే అస్సలు అనుకోలేదు అని చెప్పేసి వాళ్ళు కూడా అనడం జరిగింది. సో ఇలా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మీరు మీ కుటుంబాలని అసలు కోల్పోవద్దు. మిమ్మల్ని
ఉద్దేశించి అంటే మీకోసం మీ కుటుంబ సభ్యులు ఎంతోమంది అంటే మీ అమ్మ నాన్న కావని ఇంకా మీ సోదరులు కానివ్వండి, సో మీకోసం ఇలా తోడబుట్టిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో వారి కోసమైనా మీరు ఒక స్టెప్ అంటే ఏదైనా తీసుకునే ముందు, ఇప్పుడు మీరు ఏదైనా సూసైడ్ చేసుకునే ముందు ఒక్క స్టెప్ కొంచెం ఆలోచించుంటే కనుక వీళ్ళిద్దరు ప్రేమికులు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఎంతో బాగుండేవారు. కానీ ఇలా జరగడం అనేది ప్రతి ఒక్కరికి అనేది అయితే బాధాకరం. ఇలా మటన్ కర్రీ కోసం అని చెప్పేసి, మా అమ్మ అది అన్నదని చెప్పేసి, మా తమ్ముడు ఇది అన్నదని చెప్పేసి ఇలా చిన్న చిన్న వాటికి ఇలా ప్రాణాలు అయితే కోల్పోకండి. సో చూసారు కదా ఈ ప్రేమికుల జంట సో ఎలా మరణించారో మనమైతే చూసాం. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వీటీవీ.